ట్రావెల్ సీజన్లో ట్రావెలే చేయాలి, ఇంకేం చేసినా అది సృష్టి విరుద్ధం. హే గైస్, నిశాంత్ హియర్, వెల్కమ్ బ్యాక్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మై హోమ్ హైదరాబాద్. ట్రావెల్ సీజన్లో ట్రావెలే చేయాలి అండ్ వీఆర్ ట్రావెలింగ్ అగైన్, బట్ సోలో అయితే కాదు, ఈసారి గ్యాంగ్ ఉంది. యాక్చువల్గా 4+1 అనమాట. ఎంతమంది పోతున్నాం అంటే +1 ఎందుకంటున్నా అంటే ఇది ఎప్పుడు ఇది ఇంతే ఇది. సో దిస్ 1 person డ్రాప్డ్. ఇంత ముందే టికెట్ క్యాన్సిల్ చేసిన, 60% ఆఫ్ ద ప్రైస్ బుక్. సో యాక్చువల్లీ ఈ ట్రిప్ అయితే డిసెంబర్లోనే వేయాల్సింది అండ్ మా వాళ్ళ కోసం నేను ఆ డిసెంబర్ బైక్ రైడ్ కూడా పోవాల్సింది ఉండే, అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాను మా వాళ్ళ కోసం. బట్ హోల్సమ్గా నా బైక్ రైడ్ కాలేదు, ఈ ట్రిప్ కాలేదు. సో ఓకే, జనవరిలో అంటావా నేను సోలో ట్రిప్ పోయినా ఉత్తరాఖండ్, మీరు చూసే ఉంటారు. సో ఫిబ్రవరి కమ్స్, ఎట్లనో అట్లా సెట్ అయిపోయింది ఈ మంత్లో. అదర్వైజ్ ఏదో ఒక బైక్ రైడ్ ఏదో పోతుండే, బికాస్ ఈ సీజన్లో ఒక్క బైక్ రైడ్ కూడా చేయలే బై. బట్ ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ హ్యావింగ్ లిటిల్ బిట్ ఆఫ్ కోల్డ్, కాఫ్ అండ్ వీక్నెస్ కూడా ఉంది. సో ఇది పట్టుకొని ఐ నీడ్ టు ట్రావెల్. సచ్ అ బిగ్ టాస్క్, యూనో. నిన్నటిదాకా మంచిగా ఉండే, రాత్రి అంటుకుంది దీని అమ్మ దరిద్రం. అండ్ నేను ఏ మూమెంట్లో అయితే ట్రైన్ ట్రావెల్ చేయక చాలా ఇయర్స్ అయిందని అన్నాను, మళ్ళీ అగైన్ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నా. సో ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 6 అవుతుంది ఈవినింగ్ అండ్ అగైన్ వీ నీడ్ టు గో టు సికింద్రాబాద్ అండ్ క్యాచ్ ఎ ట్రైన్. మా వాళ్ళు డైరెక్ట్ అక్కడ జాయిన్ అవుతారు. ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్, కీప్ వాచింగ్. Here at Secunderabad and dinner చేసి ట్రైన్ ఎక్కుదాం అనేది ప్లాన్. This fellow is not coming, by the way. Drop. ఇంతకీ ఎక్కడ పోతున్నాం అనేది చెప్పలేదు కదా. సో వీఆర్ గోయింగ్ టు రాజస్థాన్. సో ఈ ట్రైన్ హైదరాబాద్ టు జైపూర్ అనమాట. అండ్ ఎంత చెప్పు రాజధానియే, ఈవెన్ దో ఇది 3 AC అయినా కానీ నీట్నెస్ లేదు, వాష్రూమ్స్ ఆర్ఎండ్ దాట్ గ్రేట్, మెయింటెనెన్స్ లేదు అండ్ ఓవరాల్గా నచ్చలేదు. బేసికలీ యూనో ఢిల్లీ హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ జైపూర్ ఆల్మోస్ట్ సిమిలర్ డిస్టెన్స్. ఇక్కడ ఢిల్లీ డిస్టెన్స్ ఎక్కువ. రాజధానిలో పోతే ఇట్స్ గోనా టేక్ యూ సమ్వేర్ అరౌండ్ 23 hours, కానీ ఇంట్లో ఇట్స్ గోయింగ్ టు టేక్ 36 hours. అండ్ రాజధాని స్టాప్స్ వచ్చి 5 to 6 స్టాప్స్ అంతే, ఇంట్లో మాత్రం 26 స్టాప్స్. మై గాడ్. అండ్ టైం వచ్చి మార్నింగ్ 7:30. మా వాళ్ళు ఇంకా 11 కూడా లేవలేదు, మంచి నిద్రలు ఉన్నారు. ట్రైన్ ఇంకా హాఫ్ డిస్టెన్స్ కూడా కవర్ కాలే, ఆల్రెడీ ట్రైన్ ఈజ్ డిలేడ్ బై 1.5 hour. ఐ డోంట్ నో జైపూర్ పోయే వరకు ఏ టైంకి రీచ్ అవుతాము అనేది. రేపు మార్నింగ్ 5 o'clockకి దిగాలి యాక్చువల్ టైం అయితే. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ గోనా హ్యాపెన్. అండ్ దాట్స్ ది సన్ రైజ్. యూనో రాజధానిలో పోతే ఫుడ్కి కొదువు ఉండదు, బట్ ఈ ట్రైన్లో ప్యాంట్రీ కూడా లేదు అండ్ యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ప్లాట్ఫామ్ ఫుడ్, బేసికలీ టేకింగ్ రిస్క్ అంతే. ఇంకా దాట్స్ ద డౌన్ సైడ్. 36 hour ట్రైన్ జర్నీలా ప్యాంట్రీ ఉంటే బెటర్.
पसंद पीनट है भाई बहुत होममेड पीनट बटर सामान जिम्बॉय కుక్కి గుర్తది పిల్లి కోతే గుర్తది చీకే గుర్తది కారణం వేరు ఆ నుంచి జరిగిపోవడం రీచ్డ్ ఉజ్జైన్ టైం వచ్చి 9:45 అవుతుంది బట్ యూనో ట్రైన్ వచ్చి నాట్ జస్ట్ 1 hour or 2 hours 5 hours డిలే నడుస్తుంది 5 hours ఫ్రీకింగ్ 5 hours dude that's a lot అన్నగారు సెక్యూరిటీ జైపూర్కి మార్నింగ్ 5 o'clockకి పోవాలి బట్ చూస్తుంటే 5 hours డిలే కాబట్టి అది 10 కావచ్చు 11 కావచ్చు ఇంకోటి రాజధాని ఎక్స్ప్రెస్ బికాజ్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెస్లలో ఒకటి క్లియరెన్స్ ఇయ్యరు అండ్ మెయింటెనెన్స్ కూడా అసలు బాగుండదు బాత్రూమ్స్ కూడా అవాయిడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెసెస్ యు ఆర్ ప్లానింగ్ టు ట్రావెల్ ఇన్ ట్రైన్ ఓన్లీ రాజధాని और శతాబ్ది और వందే భారత్ అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా ఫుడ్ది చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ అంత ప్లాట్ఫామ్ ఫుడే మధ్యాహ్నం తిన్నాం బిస్కెట్నే ఇప్పుడు ఐఆర్సిటీసీ యాప్లో ఆర్డర్ పెట్టి తెప్పిస్తాం ఎట్లుందో గాడ్ నోస్ ఓకే హియర్ ఎట్ రాట్లం జంక్షన్ ఇంకా మధ్యప్రదేశ్లోనే ఉన్నాం అండ్ డోంట్ ఈవెన్ నో అసలు రాజస్థాన్కి ఏ టైంలో ఎంటర్ అవుతాం అనేది కొంచెం ఒక 1 hour కవరప్ చేసిండు డిలే అండ్ స్టిల్ 4 hours ఆఫ్ డిలే నడుస్తుంది అండ్ ఎస్ ఇటు రాజస్థాన్ సైడ్ ట్రైన్లో వచ్చేది ఉంటే డోంట్ ఈట్ ప్లాట్ఫామ్ ఫుడ్ ఐఆర్సిటీసీ యాప్లో ఫుడ్ ఆర్డర్ చేయండి డైరెక్ట్ మీ కోచ్కే తెచ్చిస్తాడు and the food taste is really good. We had like paneer, Chinese food, everything tasted really nice. So it's better to order food online. కిషన్గర్ ఈజ్ నోన్ ఫర్ మార్బుల్స్ సో నేను లాస్ట్ టైం రాజస్థాన్కి వచ్చినప్పుడు కూడా మా ఇంటికి మార్బుల్స్ ఇక్కడనే తీసుకున్నాను కిషన్గర్లో సో ఇప్పుడే కిషన్గర్ క్రాస్ అయినాం అండ్ ఇంకా జైపూర్కి లేదన్నా ఒక 1.5 hour టైం పడుతుంది ట్రైన్ ఈజ్ డిలేడ్ బై 4 hours వెరీ బ్యాడ్ పొద్దున 5 o'clockకి దిగాలి జైపూర్లో బట్ ఇంకా ట్రైన్లోనే పోతున్నాం అండ్ ఇన్ ద మీన్ వైల్ what the hell seriously ట్రైన్ ఆల్రెడీ డిలే నడుస్తుందంటే వీడు ఇంకా ఆపి ఇంకా డిలే చేస్తాడు
జైపూర్ స్టేషన్ ఇంకా జస్ట్ 10 kilometers ఉంది. ఇక్కడ ఆపిండు అండ్ ఇట్స్ బీన్ లైక్ 45 minutes జస్ట్ స్టాండింగ్ స్టిల్ అంతే. సీరియస్లీ డిసప్పాయింటెడ్. అండ్ ఇఫ్ యూ ఎవర్ కమ్ టు జైపూర్ ఫ్రమ్ హైదరాబాద్, టేక్ ద ఫ్లైట్. మనీ ఎక్కువైనా సరే టేక్ ద ఫ్లైట్. ఒకటి ఈ ట్రైన్ నీట్నెస్ అంత బరాబర్ లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. అండ్ టైమ్ టేకింగ్, like it's been like 40-41 hours, too much. ఎప్పుడో మార్నింగ్ 5 o'clock కి దిగాల్సింది యాక్చువల్ టైం జైపూర్లో, ఇప్పుడు 9:30 అవుతుంది. చాలా రైట్. నెవర్ ఇన్ మై లైఫ్ స్టేషన్ రీచ్ కాకముందే దిగి వెళ్ళిపోతున్నాం. బికాస్ యూ ఆర్ సో వెక్స్డ్ అప్. ఫ్రీక్వెంట్గా ఆగుతూనే ఉంది ఎవ్రీ 5 minutes. జస్ట్ ఇట్లా కొంచెం ముందుకు పోడు, ఆపుడు 45 minutes, హాఫ్ అన్ అవర్ ఏంది వెయిటింగ్ మాత్రం కాక గమ్మున ట్రైన్ దిగేసాం. ఈ నుంచి క్యాబ్ పట్టుకొని సో యాక్చువల్గా హాస్టల్ బుక్ చేసాం అనమాట. సో హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. అరే ఎట్లుంది రాని ట్రైన్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, మర్చిపోలేని. నీకురా మళ్ళీ ద బెస్ట్ మామా. ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. ట్రైన్ ఇంకా ఈడ్నెస్ వచ్చింది చూడరు. యా, don't ever come in a train to Jaipur from Hyderabad. No ways, just avoid it. Staple Rajasthani breakfast. They had kachori and samosa kind of breakfast. Taste was decent, but నాకేమనిపించిందంటే రోజు తినడం అయితే కష్టమే మనకి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ హ్యాడ్ టీ. నాకు అర్థమైంది ఏంటంటే మన ఛాయ్తో కంపేర్ చేయొద్దు. డెఫినెట్లీ విల్ మిస్ అవర్ ఛాయ్. అండ్ జైపూర్లో వీఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్ for 2 nights. So that's it for the video. Catch you guys in the next one. Bye bye.